ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. మీరు సమస్త దేశ జనులలో నాకీ స్వకీయ సంపాద్యముగుదురు. ఇశ్రాయేలీయుల్లో దేవుని ఒడంబడిక. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి ప్రయాణమై 3వ నెలలో వారు సీనాయి అరణ్యం చేరుకున్నారు. ప్రజలు రెపిదీము విడిచి సీనాయి అరణ్యముకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు బస చేశారు. అప్పుడు మోషే పర్వతం మీద దేవుడి దగ్గరకు వెళ్ళాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు అతనితో దేవుడు ఇలా చెప్పాడు, యాకోబు మహావంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు. నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూశారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేశానో మీరు చూశారు. పక్షిరాజు వలె నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకు వచ్చి నా దగ్గరకు ఇక్కడకు తీసుకొని వచ్చాను. కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే మీరు నా ప్రత్యేకమైన సొంత ప్రజలుగా ఉంటారు. మీరు ఒక ప్రత్యేక జాతిగా, యాజకుల సామ్రాజ్యంగా మీరు ఉంటారు. మోషే, నేను నీతో చెప్పిన విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి. కనుక మోషే పర్వతం దిగి వచ్చి ప్రజల పెద్దలను అనగా పరిపాలకులను సమావేశపరిచాడు. వాళ్ళతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు. ప్రజలంతా కలిసి మాట్లాడారు. యెహోవా చెప్పిన దానంతటికీ మేము విధేయులం అని వారు చెప్పారు. తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్ళాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతున్నారు అని మోషే దేవునితో చెప్పాడు. దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడడం ప్రజలంతా వింటారు. నువ్వు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను అని యెహోవా మోషేతో చెప్పాడు. అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలను ఉతుక్కొని 3వ రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. 3వ రోజున సీనాయి పర్వతం మీదకి యెహోవా దిగి వస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు. అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండాలని నీవు తప్పక చెప్పాలి. ఒక గీత గీసి ప్రజలు ఆ గీత దాటకుండా చూడు. ఏ మనిషి కానీ జంతువు కానీ పర్వతాన్ని తాకినట్లయితే చంపేయాలి. బాణాలతో లేక రాళ్లతో కొట్టి చంపివేయాలి. కానీ అలాంటివన్నీ ఎవరు ముట్టుకోవద్దు. బోర ఊదేంత వరకు ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్ళు పర్వతం మీదకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది అని మోషేతో యెహోవా చెప్పాడు. కనుక మోషే పర్వతం దిగి కిందకు వెళ్ళాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రత్యేక సమావేశం కోసం వాళ్ళని సిద్ధం చేశాడు. ప్రజలు వాళ్ళ బట్టలు ఉతుక్కున్నారు. అప్పుడు మోషే ప్రజలతో, ఇంకా 3 రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోకూడదు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.